హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ రిషీస్ మోమ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. కంప్లీట్లీ డివోషనల్. ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. సో ఇక్కడైతే ఇప్పుడు ఉత్సవాలు మరియు జాతర అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో అండి. అండ్ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇందాక నేను చూపించాను కదా, రాధాకృష్ణులు పెట్టారు. చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండి. ఈ పిల్లర్స్ని చూస్తే చెప్పొచ్చు, అవి గరుకులుగా ఉన్నాయి. అండ్ చాలా అంటే చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అండి. ఇది ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. అండ్ కింద చూడండి, అక్కడ తాబేలు ఉంది. అలాగే ఇది వచ్చేసి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ లాగా ఉంటుందండి. ఫస్ట్ నేను చూపించింది వేణుగోపాల స్వామి టెంపుల్, అండ్ ఇక్కడేమో హనుమాన్ టెంపుల్ అండి. అలాగే ఇది వచ్చేసి శివాలయము. ఇంకా ఇక్కడ ఇవేమో నవగ్రహాలండి. ఆ తర్వాత ఇది వచ్చేసి శివాలయం అని చెప్పాను కదా, ఇక్కడ పంతులు గారు అయితే అందరికీ హారతి ఇస్తున్నారు. ఇక్కడ శివాలయంలో ఈ శివలింగం ముందు మామూలుగా మహానంది ఉంటుంది కదా, అది ఉందండి. ఇక్కడ టెంపుల్ మొత్తం బాగా అలంకరించారండి. అండ్ ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు, అలాగే ఈ జంట నాగులయ్యి అయితే ఉన్నాయండి. ఇక్కడ మహిళలందరూ పూజలు చేస్తున్నారు, పసుపు రాసి అలాగే పాలాభిషేకం అలా చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది హోమం అండి, హోమం చేశారు మేము వెళ్ళిన రోజు. అలాగే ఇది వచ్చేసి కృష్ణుడిది. ఇంకా ఇలా నడుచుకుంటూ వస్తే అదేమో ఫస్ట్ చూసింది మన వేణుగోపాల స్వామి టెంపుల్. అండ్ ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, ఈ మందిరం వచ్చేసి వినాయకుడిదండి. ఇక్కడికి వస్తే అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇది దేవాలయ ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం దగ్గర ఇప్పుడు ఉత్సవాలు కాబట్టి చిన్ని కృష్ణుడు ఆ విధంగా వెన్నకుండా పట్టుకున్నట్లు ఉన్న అదైతే థీమ్తోనైతే పెట్టారు. చూడండి, ధ్వజస్తంభం కూడా చాలా బాగుంది. టెంపుల్ మొత్తం సూపర్గా అలంకరించారండి. ఇప్పుడు ఉత్సవాలు మరియు జాతర అని, జాతర కూడా చాలా సూపర్గా ఉంటుందండి. మేము మార్నింగ్ టైంలో వెళ్ళాం కదా, సో జాతర అయితే ఇంకా అంటే స్టాల్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. అయితే ఈ జాతర ఎక్కువ ఈవినింగ్ టైమ్స్ జరుగుతుందండి. జాయింట్ వీల్, పిల్లలు ఆడుకునేటివి, అన్నీ అడ్వెంచర్స్ అవన్నీ ఉంటాయి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మొత్తము రాధాకృష్ణులు, అలాగే ఈ ధ్వజస్తంభము, ఇక్కడ లైటింగ్స్, సీసీ కెమెరాస్ అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చూడండి, ఎంట్రన్స్లో ఈ విధంగా అయితే పెట్టారు. గ్రీనరీ కూడా బాగా అరేంజ్ చేశారండి. చూడండి, చిన్న చిన్న పాట్స్లో అయితే ఆ విధంగా ప్లాంట్స్ని పెట్టారు. మేము వెళ్ళినప్పుడు హోమం జరుగుతుంది, ఆ తర్వాత చక్రస్నానం జరుగుతుందంట. ఇంకా చక్రస్నానం అయ్యేదాకా అయితే ఉండలేదు. ఇంకా రిషి అయితే వెళ్దామని అంటున్నాడు. సో ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరాము. ఇంకా అదే టైంలో ఇంకా వాళ్ళు చేసే వాళ్ళ కార్యక్రమాలన్నీ చేస్తున్నారండి పూజారులు. లాస్ట్ టైం జాతరప్పుడు కూడా వీడియో పెట్టానండి, సో అది నేను ఎండ్లో ఇస్తాను, వీడియో ఎండింగ్లో. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అలాగే జాతరకు కూడా ఒకరోజు వెళ్ళి నేను వీడియో మొత్తం కవర్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ వీడియోతో విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. చూడండి, స్టాల్స్ అన్నీ ఇలా అయితే పెట్టున్నారు. డే టైం కదా, ఇంకా ఓపెన్ చేయలేదు. నైట్ వాళ్ళు చాలాసేపు ఉంటారు కదా, సో మార్నింగ్ అయితే ఇంకా అంత మార్నింగ్ ఓపెన్ చేయలేదన్నమాట. సో ఇదండి ఇవాళ మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.